తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా ఉన్నాడు. ఆయన ఒక నెయ్యి కుంభకోణం చేస్తున్నాడు అని అంటే ఆధారాలు ఉన్నాయా అన్నారు. సో ఈ కల్తీ వ్యవహారం ఉంది కాబట్టి ఆ కల్తీ విషయాన్ని కూడా మీ అందరికీ ఒకసారి తెలియజేయదలుచుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత టీటీడీ బోర్డు చైర్మన్గా బిఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక కొత్త సంప్రదాయం తీసుకొచ్చారు సార్. ఏముందంటే నందిని నెయ్యి చాలా మంచిది, నందిని నెయ్యి వ్యవహారమే, నందిని వాడితేనే లడ్డు చాలా బాగుంటుందని ఒక టెండర్ తీసుకొచ్చారు సార్. ఇది ఆ టెండర్కి సంబంధించిన విషయం. తిరుమల ప్రసాదంకి నందిని నెయ్యి గతంలో లేకుండా ఈనాడులో రాపిచ్చారు. తర్వాత తిరుమల లడ్డూకి మళ్ళీ నందిని సువాసన, మళ్ళీ ఈటీవీ భారత్లో మళ్ళీ రాపిచ్చారు. మళ్ళీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో తిరుమలకు మళ్ళీ నందిని నెయ్యి ఇది చూపించారు. తర్వాత మళ్ళీ టీటీడీఈఓ మళ్ళీ టీటీడీ నందిని నెయ్యి వాడుతున్నాం, మళ్ళీ మంచి జరిగిందని చెప్పారు. దాంతోపాటు నందిని డైరీకి సంబంధించినటువంటి ఏమని చెప్పారు, భీమా నాయక్ ఆయన చేత నందిని డైరీ కంటే ఎవరైనా తక్కువ రేటుకి ఇస్తే అందులో అడల్ట్రేషన్ జరిగినట్లే అని చెప్పి ఆయన చేత ఇచ్చారు. సో నందిని నెయ్యి మేము తీసుకొచ్చాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక కల్తీ జరగదు, నందిని నెయ్యే బ్రహ్మాండమైన నెయ్యి అని చెప్పారు. అయితే మన బిఆర్ నాయుడు గారికి ఈ నందిని డైరీ నుండి కమిషన్ రావట్లా. ఈ నందిని డైరీకి సంబంధించినంత వరకు బిఆర్ నాయుడికి ఏ విధంగా కమిషన్ రావట్లేదని నందిని డైరీని తప్పించేందుకు బిఆర్ నాయుడు గారు ఒక పెద్ద పథకం అల్లాడు. ఏం పథకం అల్లాడు? టెండర్ నిబంధనలు మార్చేశాడు. టెండర్ నిబంధన మారుస్తూ మరొక టెండర్ నిబంధనలు మార్చిన టెండర్ డాక్యుమెంటు ఏమని మార్పించాడు? టెండర్ నిబంధనలో ఒకటి 800 కిలోమీటర్ల కంటే 800 కిలోమీటర్ల లోపలే ఈ డైరీ ఉండాలి అనేటువంటి నిబంధనను ఎత్తేసాడు. తర్వాత టర్న్ ఓవరు 500 కోట్లు అవసరం లేదు, 250 కోట్లు ఉంటే చాలు అని నిబంధన సవరించాడు. తర్వాత మిల్క్ హ్యాండ్లింగ్ కెపాసిటీ 4 లక్షల లీటర్లు కాదు 2 లక్షల లీటర్లు ఉంటే చాలని సవరించాడు. దాంతో తర్వాత గీ ప్రొడక్షన్ కెపాసిటీ 12,800 కేజీలు ఉండకూడదు, 6,400 కేజీలు ఉంటే సరిపోతుందని చెప్పాడు. తర్వాత ఈఎండి 3 కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, 1,80,00,000 ఇస్తే సరిపోయిద్దని చెప్పాడు. ఓవరాల్గా టెండర్ నిబంధనలు సవరించి నందిని డైరీని తప్పించి ఇందాపూర్ డైరీ మిల్క్ ప్రొడక్షన్ లిమిటెడ్ అనే సంస్థకి 658 రూపాయలకి, అంటే నందిని డైరీ కంటే ఒక 40 రూపాయలకో 50 రూపాయలకో తక్కువగా ఒక ప్రైవేటు సంస్థకి టెండర్ ఇచ్చారు. ఇందాపూర్ నుంచి ఒక కల్తీ ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నెయ్యిని కొనుగోలు చేయడానికి మీకు పర్ కేజీ ఎంత కమిషన్ ముట్టింది బిఆర్ నాయుడు గారు? మీరు ఎందుకు నెయ్యి కుంభకోణం చేస్తున్నారు? ఎందుకు మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో కమిషన్ల కోసం మీరు నెయ్యికి సరఫరా చేసేటువంటి సంస్థల్ని నిబంధనల్ని మార్చారు? నిబంధనలు మార్చడమే అవసరమైతే నిబంధనలు మార్చడమే క్రైమ్ అనేటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు కదా. మీరెందుకు టెండర్ నిబంధనలు మార్చి నందిని నెయ్యిని వదిలేసి మీరు ఇందాపూర్ సంస్థకి మీరు కట్టబట్టారు? మేము చాలా స్పష్టంగా స్ట్రైట్గా అడుగుతున్నాం, దీనికి సమాధానం చెప్పండి అని అడుగుతున్నాం. మళ్ళీ టీటీడీ ల్యాబ్లో ఇందాపూర్ నుంచి వచ్చినటువంటి నెయ్యిని టీటీడీ ల్యాబ్లో టెస్ట్ చేసి ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు 3 కాపీలు సార్. సంతకాలు పెట్టింది కూడా మేం కాదు. ఇంట్లో ఇవి అన్నీ చర్చించిన తర్వాత ఈ నెయ్యిలో కల్తీ ఉండొచ్చేమనేటువంటి అనుమానం మాత్రం మాకు కలుగుతుంది. సహజంగా 100కి 90 మార్కులు వచ్చినాయి అంటే మనకి సో వెరీ గుడ్ స్టూడెంట్ అని చెప్తాం సార్, మనకు తప్పలేదు. కానీ 100కి 120 మార్కులు వస్తే దాన్ని ఏమంటారు సార్? 100కి 120 మార్కులు వస్తే దాన్ని ఏమంటారు? ఈ రిపోర్ట్లో కూడా అంతే ఉంది. గీలో ఉండాల్సినటువంటి ఆర్ఎం వాల్యూ అనేది స్పెసిఫికేషన్ 24 ఉండాలి, 24 మాత్రమే ఉండాలి. కానీ టీటీడీ ల్యాబ్లో ఇది టెస్ట్ చేస్తే టెస్ట్ రిపోర్ట్లో దాంట్లో 30 వచ్చింది, అంటే 29.26 వచ్చింది. అంటే ఉండవలసినటువంటి వాల్యూ కంటే ఎక్కువ ఉన్నాయి. ఏందయ్యా ఇది అని మనకు సంబంధించినటువంటి వ్యక్తులతో మనం మాట్లాడితే ఆర్ఎం వాల్యూని ఇంక్రీజ్ చేయడం వల్ల ఆర్ఎం వాల్యూని ఇంక్రీజ్ చేస్తే దీంట్లో ఏదన్నా అడల్ట్రేషన్ జరిగినా కూడా అది కనిపెట్టకుండా ఉండడానికి కొన్ని సంస్థలు ఆర్ఎం వాల్యూని పెంచేందుకు కొన్ని రకాలైనటువంటి ప్రయోగాలు చేస్తారు అనేది ఒక అనుమానం.
ఈ రోజు కూడా మళ్ళీ చెప్తున్నాం, బిఆర్ నాయుడు గారు మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో కమిషన్లు వసూలు చేస్తూ నెయ్యి కుంభకోణానికి పోరాడుతున్నారు, నెయ్యి కుంభకోణం చేస్తున్నారు. మీరు టికెట్లు అమ్ముకునేటువంటి దిగజారిన స్థాయికి టీటీడీ చైర్మన్ గా మీరు ప్రవర్తిస్తున్నారు. మీరు చేసినటువంటి పాపాన్ని వెంకటేశ్వర స్వామి ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని వదిలిపెట్టడు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బిఆర్ నాయుడు గారు మీ పైన ఖచ్చితంగా విచారణ చేస్తాం. మీరు చేసినటువంటి పనిని చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వెనుకడుగు వేయదు.